మురుగదాస్ మామూలు దర్శకుడు కాదు. గజిని మూవీతో సంచలనం సృష్టించాడు. గజిని ఓ హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తి అయినప్పటికీ, ఆ కథని సౌత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మలిచిన విధానం నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. అదే సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేసి, ఇండియన్ సినిమాలో తొలి 100 కోట్ల సినిమా అందించిన దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత కొన్ని విజయాల్ని అందించాడు. మురుగదాస్ ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రియేటివ్ ఎలిమెంట్ ఉంటుందని, టేకింగ్ అండ్ మేకింగ్ ఉన్నత స్థాయిలో ఉంటాయనే నమ్మకం. అయితే లేటెస్ట్గా సల్మాన్ ఖాన్తో తీసిన సికందర్ సినిమా చూశాక, అసలు ఈ సినిమా తీసింది మురుగదాసేనా అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అబ్బురపరిచే సన్నివేశం ఉండదు. ఎంతసేపు ఒక సీరియల్ షూట్ చేస్తున్నట్టుగా సినిమాని చుట్టేశాడు. ఒక్క సీన్ స్టేజింగ్లో గాని, సీన్ కట్టింగ్లో గాని ఎక్కడా కూడా మురుగదాస్ మార్క్ కనిపించదు. స్క్రీన్ ప్లే అయితే మరీ నీరసంగా తయారయ్యింది. ఇప్పుడు మురుగదాస్ చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. అదే శివ కార్తికేయన్ మదరాసి. ఈ సినిమాతోనే మురుగదాస్ మళ్లీ నిరూపించుకోవాలి. లేదంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తను మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపోతే ఈ సినిమా మీద మంచి నమ్మకాలే ఉన్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ స్క్రిప్ట్ సెలక్షన్ మీద మార్కెట్లో ఓ కాన్ఫిడెన్స్ ఉంది. మదరాసిలో ఏదో ఒక విశేషం ఉంటుందనే ఓ పాజిటివ్ వైబ్ ఉంది. మురుగదాస్ ఈ సినిమాతోనైనా మురిపిస్తాడేమో చూడాలి.